హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముగ్గురు యువకులపై థర్డ్ డిగ్రీ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై పోలీసులు ఆ థర్డ్ డిగ్రీని ప్రయోగించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది, కలకలం రేకెత్తించింది. హ్యూమన్ కమిషన్స్ వాళ్ళు కూడా స్పందించారని నేను విన్నాను. ఇది అంటే సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారన్నది ఇక్కడ ప్రశ్న. ఎర్రబుక్కు రాజ్యాంగంలో భాగంగా నడి రోడ్డు పైన మోకాలిపై బూటు కాలితో తన్ని మళ్లీ కాళ్ళు కదపకుండా అదే బూటి కాలితో గట్టిగా ఒత్తిపట్టి అరికాలు కేసి లాఠీలు విరిగిపోయేలాగా కొట్టడం కొత్త రాజ్యాంగమా? అదే విషయంపై ఆ కుర్రాళ్ళు న్యూస్ పేపర్తో మాట్లాడారు, సాక్షి న్యూస్ పేపర్తో. కానిస్టేబుల్ పై మేము దాడి చేయలేదు. స్నేహితుడి బర్త్డే పార్టీ కోసం తెనాలి వెళ్లిన మేము ఆ తర్వాత మరో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాం. అక్కడ గొడవతో మాకెలాంటి సంబంధం లేకపోయినా కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసులో అన్యాయంగా ఇరికించారు అని చేబ్రోలు జాన్ విక్టర్ షేక్ బాబులాల్ వాపోయారు. ఇక్కడ మనం ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరిని రైట్ రాంగ్ అని జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ వర్షన్ ఏందో మనం చెప్తున్నాము. నేను మొన్న కూడా చెప్పాను. తెలుగుదేశం వాళ్ళ ప్రకారము ఆ ముగ్గురు పిల్లలు అంటే అక్కడ రోడ్డు మీద ఉన్న ఆ పిల్లగాళ్ళు మద్యం మత్తులోనో లేకపోతే గంజాయి మత్తులోనో వాళ్ళు కానిస్టేబుల్ పై దాడి చేశారు అన్నది తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో ఆ వార్తను వాళ్ళు పెడితే నేను చూసి అదే చెప్పాను. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు నిజంగానే కొట్టారా, తాగి కొట్టారా, గంజాయి సేవించి కొట్టారా అన్నది తేల్చాల్సింది కూడా పోలీసు వాళ్ళే. మనం ఏది నిర్ణయాలు తీసుకొని మనం జడ్జిమెంట్లు ఇవ్వకూడదు కూడా. కానీ గంజాయి మత్తులో అలా చేశారంటే గంజాయి దొరుకుతుందంటే ఎవరి తప్పిదం అది? ఎవరి తప్పిదం అది? రెండవది, పోలీసు వాళ్ళు అప్పుడు ఒక కానిస్టేబుల్ పైన అలా చేస్తుంటే అప్పుడు చుట్టూ ఎవరు లేరా? అప్పుడు వీడియోలు చిత్రీకరించలేదా? పోనీ కానిస్టేబుల్ వాళ్ళని కొట్టలేదా? ఎందుకంటే ఆత్మరక్షణ కోసం పోలీసు వాళ్ళు కొట్టచ్చు. అప్పుడు కొట్టలేదా? అప్పుడు కొట్టకుండా, అప్పుడు వీడియోలు చిత్రీకరించకుండా నడి రోడ్డు పైన వాళ్ళను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వాళ్ళపై ఆ వీడియోని చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ప్రశ్నిస్తున్నాం. నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్కి గాని, ముఖ్యమంత్రికి గాని, ఇంకొక మినిస్టర్కి గాని ఆ హక్కు ఉండదు. మనమంతా కూడా చట్టాలకు లోబడి పనిచేయాలి. అదే మన రాజ్యాంగం మనకు చెప్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు లేరు, చనిపోయారు. క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ భర్త 96 ఏళ్ల వయసున్నప్పుడు ఆయనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. డ్రైవ్ చేస్తూ కార్ని రివర్స్ తీస్తూ చూసుకోకుండా వెనకాల ఇంకొక కార్ని గుద్దారు. ఆ కార్కి చిన్న దెబ్బ తగిలింది. ఎవ్రీవన్ ఆర్ సేఫ్. వెనకాల కారులో ఉన్న మహిళకి కూడా ఏం దెబ్బలు తగలలేదు. బట్ ఆమె భయపడింది. సో ఆ సంఘటన జరిగిన తర్వాత రాజుగారిపై కూడా కేసు వేశారు. రాజుగారు ఆ కేసును ఎదుర్కొన్నారు. నేను ఇంకా డ్రైవింగ్ చెయ్యను అని చెప్పేసి తన లైసెన్స్ ను సరెండర్ చేశారు. అండ్ బహిరంగ క్షమాపణలు చెబుతూ ఆ కారులో ఉన్న మహిళకి ఒక లెటర్ కూడా రాశారు, నన్ను క్షమించమ్మా అని. సో వాట్ ఎవర్ లీగల్ గా అతని పైన పెట్టాల్సిన కేసులు పెట్టారు. అంటే స్వయంగా రాణి గారి భర్త, క్వీన్ ఎలిజబెత్ గారి భర్త. ఈ సంఘటన జరిగింది ఇక్కడ. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చట్టాలు అందరికీ ఒకేలాగా ఉండాలి. ఒక క్రికెటర్ పేరు కూడా చెప్తానులేండి, ఏమి అది పత్రికల్లోనే వచ్చింది. గ్రేమ్ స్వాన్ అని చాలా మంచి స్పిన్ బౌలర్ ఇంగ్లాండ్కి. అతను ఒకరోజు ఒక వీకెండ్ డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళ కుక్కకి ఆరోగ్యం బాగలేదనో ఏదో సంథింగ్ వాట్ ఎవర్ రీజన్ అతను అర్జెంటుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఫార్మసీ దగ్గరకు ఎక్కడికో వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో చూస్తే అతను మోతాదు కంటే కొంచెం ఎక్కువ సేవించున్నాడు. అతను అనుకున్నాడు నేను అంతగా ఎక్కువేం సేవించలేదు, నేను డ్రైవ్ చేయొచ్చని అతను అనుకున్నాడు. లేదు, ఎక్కువ డ్రైవ్ చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అండ్ కోర్టుకు వెళ్తే అతని లైసెన్స్ ని 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో క్యాన్సిల్ చేశారు. అతను డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి. సో ఎవరికైనా ఒకే రూల్ ఉండి ఆ రూల్ ని రూల్ లాగా పాటిస్తే బాగుంటుంది అన్నది మన ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని కొట్టాలని చూసారా, లేకపోతే పోలీసు వాళ్ళని కొట్టాలని చూసారా, సామాన్యులు కొట్టాలని చూసారా, అది గంజాయి మత్తులో కొట్టారా, ఇంకొక మత్తులో కొట్టారా, తప్పు. ఎవరు దాన్ని వెనకేసుకొని రావట్లేదు. కానీ
వీళ్ళు పోలీసులు నడి రోడ్డు పైన బూటుకాలితో మోకాలిని ఆపుతూ అరికాలికి అందరూ చూసేలాగా వీడియోలు చిత్రీకరించేలాగా లాఠీలు విరిగేలాగా కొట్టడము అది కరెక్ట్ కాదు. అది చట్టరీత్యా నేరము. చట్టరీత్యా అది నేరము. వాళ్ళు కూడా శిక్షను ఎదుర్కోవాలి. లేదు మా విచక్షణాధికారాన్ని ఉపయోగించి మేము చేశాము అంటే ఇంకా దానికి ఒక ఎండేముంటుంది? ఇంకా చట్టాలు ఎందుకు? ఇప్పుడు నేను చేసింది నేను కరెక్టు అని నేను ఫీల్ అవుతున్నాను, ఆ టైంలో అది చేయాల్సింది, అది చేస్తేనే కరెక్టు, బహిరంగంగా నేను చేస్తాను, సినిమాలలో కొడతారు కదా, రోడ్ల మీద తన్నుకుంటూ వెళ్తారు కదా, నేను అలాగే చేశాను, నేను కొట్టాను, నేను చేసింది రైటు అంటే రేపు ఇంకొక పోలీసు వచ్చేసి నడి రోడ్డు పైన ఒక దొంగ లేకపోతే ఇంకొక ఏదైనా చేసిన వ్యక్తిని నేను కాల్చి పడేస్తాను, అది నాకు కరెక్ట్ అనిపించింది, వాడు దొంగతనం చేయడం తప్పు, ఆ టైంలో నేను చేయడం కరెక్టు, నా విచక్షణాధికారాన్ని నేను వాడాను, ఉపయోగించాను అంటే అది కరెక్ట్ అవుతుందా? ఇంకా చట్టాలు ఎందుకు? నేను అనేది అలా ఉంటే ఇంకా చట్టాలు దేనికి? ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు అధికారాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఏదైనా ప్రవర్తించవచ్చు కదా. ఇక్కడ సమస్య పోలీసా, సమస్య పిల్లలు కాదండి. ఒక సొసైటీగా మనము ఏదైనా ఒక చట్టమో ఒక రూల్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఫాలో కాకూడదు? దానికి అతీతులు ఎందుకుంటారు? చట్టాలు వాళ్ళకి కానీ నాకు కాదు, నేను స్పెషల్ అని ఎందుకు ఫీల్ అవుతారు? ఒక పేదవాడికి ఏదైనా అన్యాయం జరిగితే దిక్కుమొక్కుండదు, అదే ఒక పెద్ద డబ్బున్నోడికి జరిగితే అదొక పెద్ద అంతర్జాతీయ వార్త అవుతుంది. ఎందుకు ఆ తారతమ్యం? ఎందుకు అంటే ప్రతిదీ డబ్బు వల్లనో లేకపోతే ప్రతిదీ సోషల్ స్టేటస్ వల్లనో సమాజంలో నీకున్న పలుకుబడి వల్లనో నిన్ను గుర్తిస్తారా? చట్టాలు అలా చేయమని చెప్తుందా? మన రాజ్యాంగం అలా చేయమని చెప్తుందా? అలా చేయమని చెప్తుందా? గతంలో మనం ఎంతో మందిని చూసామండి, సినిమా యాక్టర్ల పిల్లలో లేకపోతే మంత్రుల పిల్లలో తాగి తందనాలాడి రోడ్డు మీద గొడవలు చేయడం కూడా మనం ఎన్నోసార్లు చూసాం. అందరినీ బెదిరించడం కూడా మనం ఎన్నోసార్లు చూసాం. వాళ్ళకు ఇటువంటి శిక్ష పడిందా? నా ప్రశ్న అది. రోడ్డు పైన కూర్చోబెట్టి వాళ్లకు 3rd డిగ్రీ ఎలా ఉంటుందో చూపించారా పోలీసులు? ఇప్పుడు వాళ్ళ వర్షం ఒకసారి వినండి. స్నేహితుడి బర్త్డే పార్టీ కోసం తెనాలి వెళ్లిన మేము ఆ తర్వాత మరో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాం. అక్కడ గొడవతో మాకెలాంటి సంబంధం లేకపోయినా కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసులో ఇరికించారు అని తెనాలి పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా వాపోయారు. పోలీసులు తమను నడి రోడ్డుపై దారుణంగా హింసించారని చెప్పారు. స్థానిక న్యాయవాదిని కలిసేందుకు శనివారం సాయంత్రం తెనాలి వచ్చిన జాన్ విక్టర్, బాబులాల్ సాక్షితో మాట్లాడారు. చేబ్రోలు జాన్ విక్టర్ మాట్లాడుతూ, నేను తెనాలిలోనే ఉండేవాడిని. కొంతకాల క్రితం మా కుటుంబం మంగళగిరికి మారింది. ఇక్కడ స్నేహితుడి బర్త్డే పార్టీ కోసమని ఏప్రిల్ 24న సాయంత్రం మరో మిత్రుడు బాబులాల్తో కలిసి తెనాలి వచ్చా. పేరంటాలమ్మ గుడి సమీపంలో కేక్ కటింగ్ జరిగింది. ఇంకో క్లాస్మేట్ మేము నవీన్ ను కలిసేందుకు అంబేద్కర్ బొమ్మ ఎదురు వీధిలోకి వచ్చాం. అక్కడ నవీన్ తో మాట్లాడుతుండగా సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ బైక్ పై వచ్చాడు. నవీన్ పైకి దూసుకెళ్లాడు. వారిద్దరూ గొడవ పడుతుండగా మేము పక్కనే ఉన్నాం. అరే మీరు వెళ్లిపోండిరా అంటూ నవీన్ అక్కడి నుంచి వెళ్లాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ మమ్మల్ని చూసి ఎవర్రా మీరు అని గద్దించాడు. నా బైక్ తాళాలు, మా ఇద్దరి ఫోన్లు, కరీముల్లా జేబులోని డబ్బులు తీసేసుకున్నాడు. ఎంత చెప్పినా తిరిగి ఇవ్వకపోవడంతో నేను బలవంతంగా కానిస్టేబుల్ నుంచి నా బైక్ తాళాలు, ఫోన్ తీసుకున్నా. ఇద్దరం కలిసి మంగళగిరి వెళ్లిపోయాం. మరుసటి రోజు మధ్యాహ్నం ఆ కానిస్టేబుల్ తో సహా ఇద్దరు మంగళగిరి వచ్చారు. నన్ను వెంట పెట్టుకుని కరీముల్లా ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరిని కారులో ఎక్కించుకుని కారులోనే కొడుతూ తెనాలి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ దోమ రాకేష్ ఉన్నాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని కొట్టారు. ఆ రాత్రి మమ్మల్ని పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఉంచారు. మరుసటి రోజైన 26వ తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్ రోడ్డులోనే సమాధి వద్ద 2 టౌన్ 3 టౌన్ సిఐలు రాములు నాయక్, రమేష్ బాబు అందరి ముందర అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. అక్కడి నుంచి కొట్టుకుంటూ స్టేషన్ కు తీసుకొచ్చారు. మళ్లీ 27న ఉదయం లింగారావు సెంటర్ కు తీసుకెళ్లారు. నా చేతికి కత్తి ఇచ్చి ఓపెన్ చేయమని బలవంతం చేశారు. వీడియో తీశారు. తర్వాత దాన్ని కవర్లో వేసుకుని అక్కడ మరోసారి మా ముగ్గురిని లాఠీలతో చావబాదారు. ఆ తర్వాత మాకు ముసుగులు వేసి ఫోటోలు తీయించారు. సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దెబ్బల గురించి డాక్టర్కు చెప్పినా పట్టించుకోలేదు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ముందు ఏమాత్రం నోరు విప్పినా ఎస్పీ ఆఫీస్ కు తీసుకెళ్లి ప్రైవేటు పార్టుల్లో కరెంటు పెట్టిస్తామని, జ్ఞాపక శక్తి కూడా పోతుందని హెచ్చరించడంతో భయపడి మేము చెప్పలేదు. తర్వాత మమ్మల్ని రేపల్లె సబ్ జైలుకు పంపారు అని చెప్పారు. నాపై ఎలాంటి కేసులు లేవు. షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా మాట్లాడుతూ, నాపై ఎలాంటి కేసులు లేవు. జాన్ విక్టర్ తో గల స్నేహంతో ఇక్కడికి వచ్చాను. నవీన్ తో మాట్లాడుతుండగా కానిస్టేబుల్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న మమ్మల్ని ఎవర్రా మీరు అంటూ బైక్ తాళం, ఇద్దరి ఫోన్లు, నా జేబులో డబ్బులు లాక్కున్నాడు. తర్వాత మేము మంగళగిరి వెళ్లాం. ఆ తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని 2 రోజుల పాటు నడి రోడ్లో హింసించారు. లేని కేసులో ఇరికించారు అని వాపోయారు.
దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం హేయం. ముడుపులు చెల్లించలేదన్న నెపంతో దళిత యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అన్నారు. బాధితుడైన యువకుడు దోమ రాకేష్ ఇంటికి శనివారం వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే యువకులను కొట్టిన వీడియో 2 నెలల ముందుదని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందన్నారు. ఇద్దరి వర్షన్లు మనం చెప్పామండి. వీళ్ళు చెప్పిందే చెప్పినాము. పోలీసు వాళ్ళు చెప్పిండేది ఏంటంటే గంజాయి మత్తులో పోలీసుల్ని కొట్టారు, అందుకే అలా చేశారు అని. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది అగైన్ మీరో నేనో నిర్ణయించలేమండి, కోర్టులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు మరి మీరెందుకు మాట్లాడుతున్నారంటే మనం చూడాలని చెప్పేసి పోలీసులు నడి రోడ్డు పైన వీడియో చిత్రీకరించి వాళ్ళని కొట్టారు. అందరు చూడాలనే కదండి వీడియోలు తీసేది. మనం చూసాము. నేను అది ఇక్కడ ప్లే చేయలేనండి. ప్లే చేస్తే మన ఛానల్కు స్ట్రైక్ రావడమో ఏదో యూట్యూబ్ వాళ్ళు కూడా ఒప్పుకోరు అటువంటివి. అంటే అది అకార్డింగ్ టు ఈవెన్ యూట్యూబ్ వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అటువంటి వీడియోలు మనం పెట్టకూడదు.